హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ 3G బ్లాగ్స్. నేను వీడియోస్ పెట్టేటప్పుడు రెగ్యులర్గా నా వీడియోస్ కింద ఒక కమెంట్ అయితే వస్తూ ఉంటుంది. అదేంటంటే అన్న 10th సర్టిఫికేట్లో ఫాదర్ నేమ్ మిస్టేక్ ఉంది, లేదా మదర్ నేమ్ మిస్టేక్ ఉంది, లేదా ఓన్ పేరు మిస్టేక్ ఉంది, ఏమైనా ప్రాబ్లం అవుతుందా డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో అని కమెంట్స్ అయితే వస్తూ ఉంటుంది. చూడండి గైస్, చాలా మందికి ఈ విషయం తెలీదు. ఈ విషయంతోనే చాలా మంది ఎగ్జామ్ క్లియర్ చేసిన తర్వాత మెంటలీ డిస్టర్బ్ గా ఉంటారు అన్నమాట. అరే, డాక్యుమెంట్ వెరిఫికేషన్ లో నన్ను రిజెక్ట్ అయితే చేశారు కదా, ఏమైనా ప్రాబ్లం అవుతుందా. సో అదే ఆలోచిస్తూ వీళ్ళు వేరే ఎగ్జామ్ కి ప్రిపరేషన్ అనేది చేయలేకపోతూ ఉంటారనమాట. చూడండి గైస్, నార్మల్ గా ఏంటంటే రైల్వే ఎగ్జామ్స్ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుతుంది కదా. సో అందులో భయపడాల్సిన అవసరం లేదు, ఓకేనా. మీ వద్ద ఒరిజినల్ 10th సర్టిఫికేట్ ఉంది, ఒరిజినల్ ఆధార్ కార్డు ఉంది, ఓకేనా. ఒరిజినల్ కాస్ట్ సర్టిఫికేట్ ఉంది, ఓకేనా. ఒరిజినల్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంది, లేదా ఒరిజినల్ ఓబీసీ సర్టిఫికేట్, SC/ST సర్టిఫికేట్, ఇవన్నీ ఒరిజినల్ ఉన్నాయి, ఓకేనా. ఏవి తేడా లేదు, అందులో ఏం ప్రాబ్లం లేదు. ఇంకో విషయం ఏంటంటే 10th సర్టిఫికేట్లో స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది అని చాలా మంది భయపడుతూ ఉంటారు. అలా భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో మీరు అఫిడేవిట్ ఒకటి చేయించుకుంటే సరిపోతుంది. సో ఉదాహరణకి మా టైంలో ఏంటంటే నేను కూడా ఇదే టెన్షన్తో ఉండేవాడిని అనమాట, డాక్యుమెంట్ వెరిఫికేషన్లో ఏమైనా ప్రాబ్లం జరుగుతుందా అని. సో అప్పుడు మాకెవరు చెప్పేవారు లేరు, ఇలా వీడియోలు చేసి చెప్పేవారు ఎవరు లేరు. ఆ టెన్షన్తోనే వెళ్ళే వాళ్ళం డాక్యుమెంట్ వెరిఫికేషన్కి. బట్ అక్కడ ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత కొంతమందికి మేము చెప్పగలుగుతున్నాం అనమాట. సో ఇది ప్రాబ్లం ఏమీ కాదు. అక్కడ ఏంటంటే మీరు అఫిడేవిట్ ఒకటి రెడీ చేసి ఇచ్చేస్తే సరిపోతుంది. 10 రూపాయలది లేదా 20 రూపీస్ది అఫిడేవిట్ ఒకటి రెడీ చేసి ఇచ్చేస్తే సరిపోతుంది. ఉదాహరణకి మీ పేరు బాగుంది 10th సర్టిఫికేట్లో, బట్ మీ ఫాదర్ నేమ్లో స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది, మీరు అప్లికేషన్లో ఒకలా నింపారు. సో అదేమి పెద్ద విషయం ఏమీ కాదు. దానికి సంబంధించి మీరు మీ ఫాదర్ నేమ్, ఒరిజినల్ ఫాదర్ నేమ్ ఏముందో 10thలో ఎలా ఉందో అలా ఒక అఫిడేవిట్ రెడీ చేయించుకుని అక్కడ మీరు సబ్మిట్ చేసిస్తే అయిపోతుంది. ఇది పెద్ద ప్రాబ్లమ్నే అసలు కాదు, దీనివల్ల టెన్షన్ పడాల్సిన అవసరం అస్సలు లేదు, ఓకేనా. సో ఇది మ్యాక్సిమం స్టూడెంట్స్ ఏంటంటే ఇప్పుడు రైల్వే అసిస్టెంట్ లోకో పైలట్ కానివ్వండి, టెక్నీషియన్ కానివ్వండి, NTPC కానివ్వండి, ప్రతి ఎగ్జామ్స్ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ అనేది జరుగుతూ ఉంటుంది కదా. ఎగ్జామ్ క్లియర్ చేసిన తర్వాత మీరు భయపడాల్సిన అవసరం లేదు. అది ఫస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి భయపడాల్సిన అవసరం లేదు, మెడికల్ కూడా ఈజీగానే ఉంటుంది, అంత పెద్ద టఫ్గా ఏమీ ఉండదు. ఈ రెండు విషయాలకి మీరు ఎప్పుడు భయపడకండి. ఎగ్జామ్ క్లియర్ చేశారా లేదా అనేది ఇంపార్టెంట్, ఓకేనా. ఫస్ట్ ఎప్పుడైనా సరే ఎగ్జామ్ పైన ఫోకస్ చేయండి. CBT ఎగ్జామ్ క్లియర్ అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ అనేది పెద్ద మ్యాటర్ ఏమి కాదు, ఓకేనా. అది ఈజీగానే అయిపోతుంది, ఓకే. సో చాలా మంది ఈ విషయంపై భయపడుతూ ఉంటారు కాబట్టి సపరేట్గా ఒక వీడియో చేసి పెట్టేస్తే బాగుంటుంది అని చెప్పి వీడియో చేసి పెట్టాను. సో డాక్యుమెంట్ వెరిఫికేషన్లో ఏం ప్రాబ్లం ఉండదు. మీ వద్ద అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఉంటే కనుక, అవి ఫేక్ కాకపోతే కనుక ఏం ప్రాబ్లం ఉండదు, ఓకేనా. భయపడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా స్పెల్లింగ్ మిస్టేక్ ఉంటే కనుక అస్సలు భయపడకండి. అఫిడేవిట్ ఒకటి అక్కడ సబ్మిట్ చేసిస్తే, నోటరీ అంటారు కదా, అది ఒకటి సబ్మిట్ చేసిస్తే ప్రాబ్లం సాల్వ్, ఓకేనా. ఓకే, మరి ఉంటాను, బాయ్.